శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాక ఉభయ గోదావరి, కొద్దిపాటి విస్తీర్ణంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలను సాగు చేస్తున్నారు. బదిలీ పొగాకును బ్యారెన్లలో కాక తక్కువ ఖర్చుతో ఈ విధంగా పొలానికి దగ్గరలో పాకలు ఏర్పాటు చేసుకుని నేరుగా ఫ్యూజింగ్ చేస్తారు. సాధారణంగా చిన్న చిన్న అమ్మకాలలో బదిలీ పొగాకును సాగు చేస్తారు. ప్రస్తుతం బదిలీ పొగనాలు కోసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. బలమైన నాడే కదా దృఢమైన పంటకు సోపానం. పొగ నారుమళ్లకు నాలుగులు సర్వసాధారణం. చదువు మళ్ళలో వేస్తారు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ తెగులతో నారును నష్టపోవాల్సి వస్తుంది. మరి అధిక దిగుబడికి బాధలు వేసే ఆరోగ్యమైన నారు పొందేందుకు నారుమల తయారీ నుంచి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు విజయనగరం జిల్లా సాగూరు ఐటీసీ ఏరియా మేనేజర్ బి విజయ్ కుమార్. బల్లి పొగాకు సేద్యంలో అతి ముఖ్యమైనది నారు పెంపకం. కొద్దిగా వాలుగలిగిన నేలను ఎంచుకోవాలి. కల్టివేటర్ సహాయంతో కానీ పశువులను ఉపయోగించి కానీ మెత్తని దుక్కు వచ్చేంత వరకు దుక్కి చేసుకోవాలి. దుక్కి చేసుకున్న నేలపై మడులను తయారు చేసుకోవాలి. 10 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుతో మనం నారుమళ్లను తయారు చేసుకోవాలి. ఈ విధమైన నారుమళ్లు ప్రతి ఎకరంలో 240 చొప్పున వస్తాయి. ప్రతి మడికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మడిపై మట్టి పిల్లలు లేకుండా చదును చేయాలి. నార్మల్ మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టయితే నీరు అంచులు పోయే కొద్దీ కిందకి జారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మడుల్లో మనం ర్యాపింగ్ చేసుకోవాలి. ర్యాపింగ్ అంటే కాలే గుణం ఉన్నటువంటి రంప పొట్టు లేదా వేరే ఏదైనా వ్యవసాయ సంబంధమైన వ్యర్థ పదార్థాలతో మడిపై వేసి కాల్చడాన్ని ర్యాపింగ్ అంటాము. వెంటనే కాలకుండా కొంచెం లేట్గా కాలేటట్టుగా ఉన్న పదార్థాలను ఉపయోగిస్తే కనుక అడుగున ఉన్న కీటకాలు కానీ కీటకాల తాలూకు లాభాలు కానీ నశించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా తయారు చేసిన ప్రతి మడికి 15 కిలోల చొప్పున బాగా చేసిన పశువుల గెత్తాన్ని మనం వేయాలి. పశువుల గెత్తాన్ని వేయడం వల్ల నీటిని నిలుపుకుని వెంటనే మొక్కలు పెరగడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు ప్రతి మడికి 170 గ్రాముల డిఏపి, అదేవిధంగా 160 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్, 40 గ్రాముల సిఏ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ను మడిపై చల్లి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులను మడిపై వేయడం వలన నారు తొందరగా మొలకెత్తి మడిపై కుదురుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా 50 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను కూడా మనం మడిపై ఉపయోగించవచ్చు. ప్రతి 10 చదరపు మీటర్ల మడికి 3 నుంచి 5 గ్రాముల విత్తనం సరిపోతుంది. బాగా మెత్తగా ఉన్న పొడి ఇసుకను తీసుకొని దానిలో మడికి అవసరమైన 3 లేక 5 గ్రాముల విత్తనాన్ని కలిపేసేయాలి. కలిపిన తర్వాత దీన్ని మడి అంతా సమానంగా సర్దుకోవాలి. విత్తనం చల్లేటప్పుడు విత్తనం గాలికి ఎగిరిపోకుండా ఒక పరదాన్ని ఏర్పాటు చేసుకుని చల్లటం మంచిది. మడి అంతా సమానంగా విత్తనాన్ని పడేటట్టు చల్లుకోవాలి. విత్తనం అంతా చల్లిన తర్వాత వెంటనే మడిపై 22.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన సిమెంట్ పైపును ఇటు నుంచి అటువైపుకు వదిలించాలి. ఈ విధంగా చేయడం వలన మనం చల్లిన విత్తనం అంతా కూడా నేలకు బాగా అతుక్కొని వెంటనే మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం మడిపై గడ్డిని కప్పి మంచి ఏర్పాటు చేయాలి. గడ్డిని కప్పడంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధిక ఎండ నుండి అదేవిధంగా అధిక వర్షపాతాల నుండి కూడా విత్తనాన్ని మనం రక్షించడానికి ఈ విధంగా గడ్డిని మనం మడి మీద కప్పుతాము. ఉష్ణోగ్రతను బట్టి విత్తనం మొలకెత్తే వరకు రోజుకు 6 నుండి 8 సార్లు రోజ్ క్యాన్ల సహాయంతో మడిని తడపాలి. ఎప్పుడు మడిపై ట్యాప్ మాత్రమే ఉండేలాగా జాగ్రత్త పడాలి. నారు మొలకెత్తేటప్పుడు గడ్డిని క్రమంగా పలసం చేస్తూ ఆ తర్వాత 25 రోజులకు పూర్తిగా గడ్డిని తీసివేయాలి. మడిపై విత్తనం సరిగ్గా మొలకెత్తిన ప్రాంతంలో తిరిగి విత్తనాన్ని 10 రోజుల వ్యవధిలో చల్లవచ్చు. దీన్ని మనం టాప్ సోయింగ్ అంటాం. దీంతో పాటుగా ప్రతి 10 చదరపు మీటర్ల నారుమడికి 20 గ్రాముల సిఏ అంటే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ను ఒక రోజ్ క్యాన్ లో కలిపి మడి మొత్తం పెంచేలాగా చల్లాలి. ఈ విధంగా చల్లిన వెంటనే వెనుక నుండి 2 రోజ్ క్యాన్లతో మంచినీటిని దానిపై చల్లటం వలన ఎరువు ఆకులపై ఉండి దాన్ని నష్టపరచకుండా ఉంటుంది. చీమలు మరియు చెదలబారి నుండి నారుమడిని రక్షించుకోవడానికి ప్రతి 10 చదరపు మీటర్ల నారుమడికి 25 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ 10 లీటర్ల నీటిలో కలిపి మడిపై మరియు మడి చుట్టుపక్కల పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి దీన్ని 2-3 పర్యాయాలు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన నారును ఉత్పత్తి చేయడం, తద్వారా బల్లి పొగాకు సాగులో అధిక దిగుబడులను సాధించడానికి రైతు సోదరులకు అవకాశం కలుగుతుంది.
రాష్ట్రంలో తీర ప్రాంతాల్లోనూ ఇసుక నేలల్లోనూ ఎక్కువగా సాగుతోంది. తక్కువ పెట్టుబడితో వర్షాధారంగా సాగుతూ తక్కువ కాలంలో మంచి ఆదాయాన్నిచ్చే పంట ఇది. అందుకే ఒకప్పుడు వ్యవసాయానికి అమ్మేదాని నేలల్లో మాత్రమే సాగు చేసే తరువులు నేడు సారవంతమైన నేలల్లో కూడా పెరుగుతున్నాయి.